వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా భద్రాచలం బయలుదేరాం ఎస్ఎస్సి. సో ఫైనలీ రీచ్డ్ భద్రాచలం. రామయ్య వారి సన్నిధికి వచ్చేసేసాము. నైట్ 12 దాటింది ఇప్పుడే. సో ఫస్ట్ వన్, గుడ్ మార్నింగ్ భద్రాచలం. సో డిన్నర్ చేసేసి ఫస్ట్ అక్కడ ఖమ్మం సైడ్, తర్వాత ఏంటది పాల వంచన అటు సైడ్ స్టే చూసాము. అంటే వాట్ వీ హర్డ్ ఈజ్ లైక్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అని, బట్ లేటర్ వీ గాట్ టు నో అంతా ఆల్మోస్ట్ క్రౌడ్ వెళ్ళిపోయింది అనేసి. ప్లస్ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, 9 days ఉత్సవాలు. బట్ రూమ్స్ అంత ఛాలెంజింగ్ ఏం లేదు, ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో లక్కీలీ అగైన్ లాస్ట్ 2 years ఏ ప్రాపర్టీ అయితే మేము చెక్కిన్ అయ్యాము, అదే ప్రాపర్టీకి మళ్ళీ వీఆర్ బ్యాక్ అగైన్. బట్ ఎప్పుడు 2 years నుంచి ఒక రూమ్లో ఉంటున్నాము. ఆ రూమ్ కాకుండా దాని నెక్స్ట్ రూమ్ 104లో ఉన్నాము ఇప్పుడు, అండ్ 106లో ఉన్నాము. సో ఇప్పుడైతే ఆఫ్ టు ద బెడ్. వీఆర్ ఎయిమింగ్ టు గెట్ అప్ బై 6 o'clock, 5:30, 6 o'clockకి లేచి బై 7 కల్లా రెడీ అయిపోయేసి రామస్వామికి స్వామి దర్శనానికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో ఎస్, రాములో శ్రీరామ్కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో శ్రీరామ్కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో శ్రీరామ్కి. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ అగైన్. విల్ క్యాచ్ యు బ్యాక్. ఇక్కడ ఇక్కడే అవును, గుర్తుందా నీకు? మనం ఉన్నది రూమ్ లాస్ట్ టైం ఇది ఫస్ట్ కదా. అండ్ దిస్ ఇస్ ది ఎంట్రన్స్. ఇక్కడ కదా నువ్వు తిన్నింది కదా. ఆవమ్మలు, బుజ్జి ఆవమ్మలు. అండ్ ఇది మేము ఉండే ప్లేస్. ఇది శరణం. దగ్గర వచ్చేసింది ఆవమ్మ. బుజ్జి ఆవమ్మలు. ఇది మా ఆవమ్మ, అది మన ఆవమ్మ, మన భద్రాచలం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయాము, దర్శనానికి వెళ్తున్నాము. సో అందరము వైట్స్ వేసుకోవాలని. ఈయనది కొత్త డ్రెస్, యాక్చువల్లీ ముంబైలోది. సో రాముడు ఇంకా రాలేదు, రావణాసుడు వచ్చిండు. తిను రావణాసుడా చెప్పండి, కృష్ణుడా అండి? మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నాడు ఆయన? దొంగ. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద భారీ దోపిడీ అయితే చూడండి, దానికి కారణం ఈయనే అవుతాడు. ముందే చెప్తున్నా, నోట్ చేసుకోండి ఫేస్ ని, సాంబార్ రాసుకోండి, సాంబార్ పిక్చర్ తీసుకోండి. సో ఫోన్స్ అలౌడ్ లేవు అని అంటున్నారు. అక్కడికి వెళ్ళాక దర్శనం అయిపోయిన తర్వాత దెన్ విల్ క్యాచ్ యూ. వీలైతే ఐల్ షూట్ లిటిల్ టెంపుల్ ప్రెమిసెస్ అదంతా. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ మేమున్న అకామిడేషన్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే అన్ని షెడ్స్ ఉంటాయి, అంటే కొట్టులు ఉంటాయి, అవన్నీ లేపడేసేసారు. అంటే ఎక్స్పాన్షన్ చేయడానికి, రోడ్ ఎక్స్పాన్షన్. అయితే మేము మార్నింగ్ కాఫీకి తాగడానికి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ అడిగాను అనమాట, ఇక్కడ షెడ్స్ అన్ని తీసేసారు అంటే రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అనేసి. అయితే వాళ్ళకి భలే 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 ప్రాఫిట్ అయిందంటే రోడ్ ఎక్స్పాన్షన్. అంటే ఒక 10 years క్రితం 2 lakhs పెట్టి ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 1.5 CR ఇచ్చారంట, ప్లస్ ఒక 14 lakhs కాంపెన్సేషన్ ఇచ్చారంట. అంటే ఎక్కడికి వెళ్తారు?
అయితే ఆ ల్యాండ్కి 1.2, వీళ్ళు ఒప్పుకున్నందుకు 1.5 అండ్ 14 lakhs కాంపెన్సేషన్ టైప్లో ఇచ్చారంట. దే రియలీ బెనిఫిటెడ్ అ లాట్ అని ఇక్కడ ఒక కొట్లో కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ చెప్తున్నారనమాట. సో రియలీ గుడ్. అంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చినారో వాళ్ళకి ఇట్ ఈస్ బెనిఫిట్ అయిపోయింది, ప్లస్ మంచి రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. టిఫిన్ తినడానికి వచ్చాము. సో ఇది మేముంటున్న స్టే, దిస్ వన్ ఇస్ మేముంటున్న స్టే. ఓకే, శరణం. ఎగ్జాక్ట్లీ ఈ లేన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. అండ్ హియర్ ఇస్ ది ఇడ్లీ మండి. ఏంటది, టిఫిన్స్, దోశ అండ్ దిస్ ఇస్ దొంగ తింటున్నాడు బోండాలు వేడి వేడిగా, చట్నీ, అది టిఫిన్స్. ఈయనదేది దోశ? హే ఫ్రెండ్స్, నేను చెప్పాను చూడండి, షాప్స్ ఉండినవన్నీ తీసేశారు, రోడ్ ఎక్స్పాన్షన్ అని. ఇదే ఆ ప్లేస్ అంతా, ఎన్నో షాప్స్ ఉండే ఇక్కడ. సో ఫ్రెండ్స్, టెంపుల్కి వచ్చేస్తున్నాము. అంత రద్దీ అయితే లేదని అన్నారు. చూసి అని గోశాల. సో ఇక్కడికి వచ్చాక కాల్ చేయమని చెప్పారు ఆయన, కథను. సో జస్ట్ కాలింగ్ హిమ్. గోమాతకి ఏం కావాలో ఇక్కడ పెడతారంట. గడ్డి అవన్నీ పెడతారు ఇక్కడ. చిన్ని గోమాత బుజ్జి, చిట్టు బుజ్జి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు క్లియర్గా నేనున్న హౌస్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ పక్కనది ఈ పెంకుటిల్లు మేము ఉన్నది, శరణం రెసిడెన్సీ అది. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది స్వామివారిది. లోపట గర్భగుడిలోకి వెళ్ళాము. లాస్ట్ 2 years పొంగల్ అని అనుకున్నాను. ఫైనల్లీ ఇదండి, ఐ గాట్ ది పొంగల్. సో ఇప్పుడు వచ్చేసేసి ఐమ్ గోయింగ్ టు లడ్డు కౌంటర్. ప్రసాదం అంతా కలెక్ట్ చేసుకుంటాను. చాలా రష్ అని చెప్పలేను,
కొంతవరకు ఉంది, బట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. సో ఇప్పుడు ప్రసాదం అంతా తీసేసుకొని వి విల్ బీ హెడ్డింగ్ టు పర్ణశాల. సో ప్రసాదాలయకు వచ్చాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వచ్చేసారు. వెల్కమ్ సిద్ధు. వాసుదేవా జగత్ రక్షక పాహిమాం పాహిమాం. పులిహోర, పులిహోర, లడ్డు, పెద్ద లడ్డు ఇక్కడ ఉందే నా ముందు. వావ్, కళ్యాణ లడ్డు. కళ్యాణ లడ్డు అండ్ చుట్కు లడ్డూలు, పులిహోర తీసుకున్నాం. ఇప్పుడు ఈ లేన్లో నరసింహస్వామి ఉన్నారు. ఇవ్వాలే తెలిసింది మాకు. ఇది లాస్ట్ 2 years వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ గురించి తెలియదు మాకు. సో ఇది ఆ టెంపుల్. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఈయనని. ఇది ఆ టెంపుల్. స్వామి నరసింహస్వామి. ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇక్కడికి. ఫ్రెండ్స్, ఇది 300 years ఓల్డ్ టెంపుల్ అప్రాక్సిమేట్గా అక్కడ చెప్పిన వాళ్ళు బట్టి. సో ఈ స్వామి యోగా నరసింహస్వామి యోగ ముద్రలో ఉంటారు. మెడిటేషన్ చేస్తూ ఉన్నారు ఈయన ఇక్కడ. అది స్వయంభూ అని అంటున్నారు. ప్లస్ ఉత్సవ విగ్రహం వచ్చేసేసి అమ్మవారు అండ్ స్వామివారు ఉన్నారు. చాలా చాలా బాగుంది ఈ టెంపుల్.